అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముస్లిమ్స్ వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ అనమాట. సో ఎలా చేసామని చూసేసాం. ఫస్ట్గా మనం పాత్ర పెట్టుకొని అందులో 6 టేబుల్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ వీడియో డిలీట్ అయిందనమాట, సో అందుకు వేయలేదు. అండ్ దాంతోపాటు మనము ఆనియన్స్ 3 లేదంటే ఒక మూడు ఆనియన్స్ అయినా పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని అది వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయినాక మనం ఒక 4 టమాటాలు వచ్చి యాడ్ చేసుకోవాలన్నమాట, కట్ చేసిన టమాటాలు. నా ఫ్రెండ్ అయితే నన్ను అడిగింది, అమ్మ చేసే బిర్యానీ నాకు వీడియో చేసి అప్లోడ్ చేయి, నాకు చేయాలని ఉంది అనేసి. సో దానికోసమే చేస్తున్నాను. అండ్ దాంతోపాటు తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇది కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామా. చాలామందికి ఇది తెలీదు, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత వేస్తామో అంతకంత బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది అనేసి. అండ్ ఎక్కువ మంది బిర్యానీ మసాలా పౌడర్ ఇదంతా యూజ్ చేస్తారు, బట్ మేము ఏమి యూజ్ చేయము. మేము ఎక్కువ అంటే అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తామన్నమాట. సో చాలామంది నన్ను అడిగినారనమాట, బిర్యానీ ఎలా చేస్తారు మీరు అనేసి. నాకైతే తెలియదు, బట్ మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. సో దానికోసమే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒకసారి నేను అప్లోడ్ చేస్తున్నాను, బట్ అది గ్రీన్ మసాలా ఇచ్చి చేస్తున్నాను కదా, నార్మల్ బిర్యానీ అనమాట, చికెన్ బిర్యానీ. సో ఇంకా చూసినారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక దాని పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం అందులోనే పుదీనా అనేది వేసుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీర 2 కూడా మనం వేసుకోవాలి. ఇంకా ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఏమో తెలియదు, బట్ ఎక్కువ మంది చెప్తారు మీరు చేసే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది అనేసి. మా ఆఫీస్లో అడిగి మరీ చేపించుకుంటారు బిర్యానీ అయితే నా దగ్గర. చెప్పి మరి వీక్లీ వన్స్ అంటే మన 15 డేస్కి ఒకసారి అయితే బిర్యానీ చేసుకొని పోతాను కంపల్సరీ ఆఫీస్కి అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఇవంతా బాగా ఫ్రై అయినాక అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అదే మరి మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. దీనిలో ఎక్కువ బయట నుంచి మనం ఏం తీసుకొని వచ్చే పని ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే ఉంటుంది, కారము ఆనియన్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటుంది. అదే మనం బిర్యానీ మసాలా వేయాలంటే మాత్రము అవుట్ సైడ్ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. బట్ మేము ఎప్పుడు యూస్ చేసిన లేదు బిర్యానీ మసాలా అనేది. మేము ఉండవు చెప్పాలంటే బిర్యానీ కూడా మేము యూస్ చేయము మా ఇంట్లో అయితే. బట్ అయినా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను చెప్పి తెలియాలని కాదు, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్లో చెప్పేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది టేస్ట్ నిజంగా అబద్ధం అనేసి. ఇంకా మనం బాగా మిక్స్ చేసుకుని ఒక 4 మినిట్స్ వరకు మనం అలా వదిలేసినాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా, ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సారీ, కొంచెం నేను వర్క్ బిజీలో ఉండి అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్. ఇంకైనా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తారో చూసుకుంటాను. దీంతోపాటు మనకు తగినంత కారం వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. మా అమ్మ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోండి కారం పొడి అనేది. మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది ఎంత కారం తింటాము అనేసి. దాంతోపాటు ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే చాలు. ధనియాల పొడి తక్కువ వేసుకుంటుందమ్మా. ఇంకా మనం కారం పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బిర్యానీ అడుగుతుంటే తనకు చేసేకి రాదు అని చెప్పింది. సో దానికోసం అనేసి నేను వీడియో పెడుతున్నాను. ఇంకా మనం దీంట్లో కర్డ్ వేసుకోవాలన్నమాట. అంతటా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కర్డ్ వేసుకోవాలి. మీరే చూసేయండి మేము వేస్తాం, మేమేం వేసేలేదు అనేసి. ఎందుకంటే నేను చెప్పేదానికన్నా మీరు చూడడమే మీకు బెస్ట్ కదా. సో ఇంకా మనం వేసినాక ఒక 2 మినిట్స్ వదిలేసినాక ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు చూస్తారా, ఇంకా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ మసాలా పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నాలానే ఉంటారా అంటే మా ఇంట్లో బిర్యానీ చేస్తే 2 డేస్ అయినా 3 డేస్ అయినా వేడి చేసి మరి తింటూ ఉంటాము. అలా మీరు ఉంటారా ఎవరైనా అంటే కమెంట్లో చెప్పేయండి. ఇంకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ అనేది ఆల్రెడీ మా అమ్మ అయితే కొలతలు పెట్టుకొనేసింది వాటర్ అనేది సైడ్లో. సో దానికి
కొలత పెట్టుకోలేదు అనమాట, దాన్ని సపరేట్గా చేయలేదు. సో ఒకేసారి పెట్టుకున్నాం అనేసి ఇంకా వాటర్ వేసేసినాక ఒక 7 మినిట్స్, ఒక 5 మినిట్స్, ఒక 7 మినిట్స్ వరకు బాగా వదిలేయాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం బియ్యం అనేది వేసుకునేసి ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మీకు ఏమంటే ఇష్టమో, పెరుగు రైతా అంటే ఇష్టమా, లేకుంటే చట్నీ అంటే ఇష్టమా నాకు కమెంట్లో చెప్పేయండి. నాకైతే పెరుగు అంటే ఇష్టము, అది కూడా దాంట్లో రైతా కాదు, జస్ట్ కర్డ్ అనమాట. సో కర్డ్ అంటే ఇష్టం బిర్యానీలో. ఎప్పుడైనా బిర్యానీలో ప్లెయిన్ కర్డ్ అనేది వేసుకొని తిని చూడండి, టేస్ట్ అనేది భలే వస్తుంది. దీంతోపాటు రసం కూడా చేసుకొని తినొచ్చు, ఇంకా బాగుంటుంది బిర్యానీకి కాంబినేషన్గా. ఇంకా మేము ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇంకా దీంట్లో వేసేస్తున్నాము. నేను వచ్చి బిర్యానీ చేసేది వచ్చి మా ఆఫీస్ వాళ్ళకి ఎత్తుకొని పోయి కదా, మా ఆఫీస్లో నా కొలీగ్స్ అడిగినారని వాళ్ళ కోసం బిర్యానీ చేసింది. ఆ రోజు నేను వీడియో తీసింది ఇది, ఆ రోజు వ్లాగే అనమాట. అంటే ఐ థింక్ నిన్న వ్లాగ్, అంటే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. వాళ్ళు అడిగినారని వాళ్ళ కోసం బిర్యానీ చేసి తీసుకొని వెళ్ళాను, అక్కడ వాళ్ళకి తీసుకుని వెళ్ళాను. ఇంకా మనం బియ్యం వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినారు కదా, బియ్యం వేసేసినాక బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. బియ్యం వేసినాక కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకోవాలి ఊరికే అలా, లేకుంటే అది కింద అడుగు పట్టేది కాదు, పైన నీళ్ళు అట్లా బురుగులతో వస్తుంది కదా, అవంతా కింద పడుద్ది అనమాట. సో దానికి ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకోవద్దు, ఫైనల్ బిర్యానీ చూసేయండి మీకు తెలుస్తుంది ఆయిల్ ఎంత వేసినాము ఏమైనా తెలుస్తుంది. ఇంకా మూత పెట్టి వదిలేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం బాయిల్ అయితే వస్తుంది రైస్ కూడా. ఇంకా సడన్గా చూస్తే అనుకోవచ్చు ఆయిల్ ఎక్కువైందని, బట్ బిర్యానీ ఫినిషింగ్లో చూస్తే మీకు ఆయిల్ అనేది కొంచెం కూడా కనబడదు, మీరే చూసేయండి తెలుస్తుంది. సో నెక్స్ట్ మీకు ఏం వీడియో కావాలి, ఏం ఫుడ్ కావాలి అని నాకు కమెంట్లో చెప్పండి, నేను బ్లాగ్ అయితే చేసి వేసిస్తాను అనమాట. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసి వెళితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. ఇంకా చూస్తున్నారు కదా, ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాక ఒకసారి అలా కలిపేసి ఇంకా వదిలేయాలన్నమాట. ఇంకా దమ్ముకైతే వదిలేయాల్సి ఉంటుంది, దమ్ముకు వదిలేస్తే ఇంకా బిర్యానీ ఫుల్గా ఫినిష్ అయిపోతుంది అనమాట. 80%, 85% వరకు బాయిల్ అయినాకనే మనం దమ్ముకైతే వదులుతాము. సో బిర్యానీ అయితే రేపు ఇది నా ఫ్రెండ్ అడిగినట్లు తన కోసం వ్లాగ్ అయితే వేసిస్తున్నాను. నాకు తెలిసి నా ఫ్రెండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఫైనల్ బిర్యానీ, ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది లేదు కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.